పవన్ కళ్యాణ్ గారికి అతి విధేయుడు కాబట్టి, ఆయన అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి మొదటి నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నారు కాబట్టి మీకు అనిపించకపోవచ్చు. కానీ చాలామందిలో అనుమానాలు ఉన్నాయిగా, లేవంటారా? అందరూ మీలాగే ఉన్నారా? 1% కూడా మేము పట్టించుకోమని. డెఫినెట్గా అలాగే ఉన్నారని నేను అనుకుంటే ఎవరు బయటపడి మాట్లాడింది లేదు ఈ రోజు వరకు. అన్న 2 రిలీజ్ చేసి మనకి ఇంకా చేయలేదంటే నన్ను కూడా ఫోన్ చేసి అడగలే. అసలు నిన్న మాట్లాడిన తర్వాత వీడియో బాగా ప్రచారం వరం గారు ఏంటంటే మధ్యలో గొడవలు అయిపోతున్నాయి, అలాగా తమ్ముడు అనేమో ఆయన సంపాదించడం చంద్రబాబు నాయుడు అంతే ఇప్పుడు అర్థమైందని చెప్పిన అంబటి రాంబాబు గారు ప్రచారాస్త్రంగా తీసుకున్నావు తప్ప ఎక్కడా కూడా సీరియస్నెస్ లేదు దాంట్లో. ఇప్పుడు ఎవరన్నా ఒక జన సైనికుడు రోడ్డు ఎక్కి, ఒక యాస్పిరెంట్ రోడ్డు ఎక్కి నాకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తాడేమో అని ఎవరు చెప్పలేదు కదా నాతో సహా ఎవరన్నా. ఇప్పుడు అదే వైసీపీ నుంచి మంది చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి నట్టేటి ముంచాడు, నన్ను చేశాడు, నేను బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి మీద ఎందుకు మాట్లాడట్లేదు? 4 నెలలు ఇంకా 10 ఉండగా మాకు వద్దు బాబాయ్ అని బయటికి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే మొత్తం ఎంపీలు 2 ఎంపీలు బయటికి వెళ్ళిపోయిన ఎంపీలు మనం చూసాం. 3వ ఎంపీకి కృష్ణదేవరాయలు బయటికి వెళ్ళిపోతుంది. దాని మీద ఎందుకు తెచ్చి పెట్టట్లేదు మీడియా వాళ్ళు? అవునండి, వాళ్ళకి టికెట్లు లేవని చెప్పి వెళ్ళిపోతున్నారట. టికెట్లు లేవని ఎక్కడైనా అభిషేకం ఏంటండి? 4 కోట్ల మధ్య జరిగింది అంటే వాళ్ళకి చెప్పు ఉండొచ్చు కదండి, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది కదా, లేకపోతే ఎందుకు వెళ్ళిపోతారు అధికార పార్టీ నుంచి? మాట్లాడింది ఎవరితో అయినా అంతా ధనంజయ రెడ్డి గారు పేషి నుంచే కదా మాట్లాడుతున్నారు. కాదు, ఒక్క విషయం అండి, మొత్తం ఎంతమంది మార్చారు? ఆయన సుమారు 50 నుంచి 60 మందిని మారుస్తున్నారు, అవునా? బయటకు వచ్చింది ఎంతమంది అండి? డబుల్ డిజిట్ కూడా లేదు కదా, అది కదా వాళ్ళు చెప్పేది. కొంతమంది చెప్పిన వాళ్ళు మాత్రం వస్తారేమో, మరి ఉన్నవాళ్ళు ఎందుకు రావట్లేదు నాకు తెలీదు. వస్తారు ఒకరు కూడా వస్తారని అనుకుంటున్నారు. ఎప్పుడైనా రఘురామకృష్ణ రాలేదా? ఇప్పుడు కాదు, 5 సంవత్సరాలు ఉండగానే వచ్చాడుగా, 4 సంవత్సరాలు ఉండగానే వచ్చాడుగా ఆయన. అది మనం అనుకున్నాం, ఊహించాం. రాజకీయం అంటే మనం అనుకున్నది జరగదు వరం గారు, కొన్ని ఊహించని కూడా జరుగుతూ ఉంటాయి. అదే రాజకీయం. ఏంటి ముద్రగడ పద్మనాభం గారు అంశం ఏమైంది? బొలిశెట్టి గారు 23వ తారీఖుని వాళ్ళిద్దరూ భేటీ అవుతారన్నారు, ముద్రగడ గారిది వాయిస్ వెళ్ళిందన్నారు.